ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 3 నుంచి మే 9 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఈ గ్రహాల యొక్క ఫలితాలు మనకి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనం మేష రాశిలో రవి బుధులు ఉన్నారు, శుక్రుడేమో వృషభ రాశిలో, మిథున రాశిలో గురుడు, ఇంకా తుల వృశ్చిక ధనుర్రాశుల్లో చంద్రుడు, శని మీనరాశిలో, కుజుడు కూడా మీనరాశిలో, రాహు కుంభరాశిలో ఈ గ్రహాల యొక్క సంచారం ఈ వారం ఇలా ఉన్నది. దానికి అనుగుణంగా మనం ఏ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి. ఇలా చేయాలని అనుకుంటారు కానీ చేయలేకపోతారు. ఎందు గురించి? అష్టమ శని ప్రభావం ఉంటుంది, గురుబలం ఉంటుంది, పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, మంచి ప్రయత్నాలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి, కానీ చేయగలుగుతారు, చేయలేకపోతారు. అంచేత మీ యొక్క నిర్ణయాలు చక్కగా తీసుకోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి సమస్యలున్నా, వృత్తిలో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు పరిష్కార మార్గాలు తప్పనిసరిగా మీకు లభిస్తాయి. విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు దూరంగా లభిస్తాయి. రాజకీయ నాయకులకి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది, శ్రమ ఉంటుంది, వృత్తుల్లో విజయం సాధించగలుగుతారు. ఇలా ఏ పని చేసినా గృహ నిర్మాణాది విషయాలు, వివాహాది ప్రయత్న విషయాలు, ఉద్యోగ విషయాలు, ఉద్యోగంలో సమస్యలు ఏదైనా కూడా ఆలస్యమవుతాయి. చివరికి విజయం సాధించగలుగుతాం. ఆలస్యంతో కూడిన విజయాన్ని సాధించగలుగుతాం. మంచి ఆలోచనలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా మీ యొక్క భవిష్యత్తు బంగారపు బాటగా నిలవడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా అవ్వచ్చు, ఆలోచన పరంగా అవ్వచ్చు, విధి విధానాల్లో అవ్వచ్చు, మీరు అనుకునేటువంటి పనులు తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలున్న ఆ సమస్యలన్నీ కూడా నివారించడానికి శని భగవానుడిని పూజించాలి. శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తిలదానం చేయడం, శనివారం నియమం పెట్టుకుంటే ఈ సమస్యలు ఉండవు. తప్పనిసరిగా విజయం వైపు సాధించగలుగుతారు. ఈ వారం ఆత్మస్థైర్యంతో గత 4 వారాల కంటే ఈ వారం బ్రహ్మాండంగా ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా అనుకూలం వైపు మీరు ప్రయాణం సాగించండి. విజయం మీ వెంటే ఉంటుంది.